సోనియా గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేయలేదు. సోనియా గాంధీ గారు 2004లో కాంగ్రెస్ పార్టీ యూపీఏ కూటమి గెలిచిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి దగ్గరికి పోయి నేను రేపు ప్రమాణ స్వీకారం చేస్తా, ఇగో ఇంతమంది ఎంపీలు నాకు సపోర్ట్ చేస్తురని ఓ లిస్టు సబ్మిట్ చేసి వచ్చింది. సబ్మిట్ చేసి వచ్చిన తర్వాత ఇటలీకి వెళ్ళి వాళ్ళ చుట్టాలకు ప్రైవేట్ విమానాలు కూడా పెట్టి రాండి నేను ప్రమాణ స్వీకారం రేపు చేస్తున్నా అని పిలుచుకున్నది. ముహూర్తం ఫిక్స్ అయింది. తర్వాత భారతీయ జనతా పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు రేపు సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం అంటే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి భారత రాష్ట్రపతి కార్యాలయానికి పోయి నేను రాష్ట్రపతి గారిని కలవాలని ఒక ఆబ్జెక్షన్ పిటిషన్ ఇస్తాడు. దేని మీద ఇచ్చిరు పిటిషన్ అంటే ఇది దేశ ప్రజలందరూ కూడా దయించి అర్థం చేసుకోవాలి. నేను సవినయంగా దేశ ప్రజల ముందు ఈ చర్చ జరగాలని కోరుకొని చెప్తున్నటువంటి అంశం. భారతదేశానికి ఇటలీకి మధ్యన ద్వైపాక్షిక ఒప్పందాలని ఉంటాయి. ఆ లెక్కన భారతదేశానికి పాకిస్తాన్కు ఉంటాయి, భారతదేశానికి బంగ్లాదేశ్కు ఉంటాయి, వివిధ విదేశాలతోటి మన దేశానికి బైలేటరల్ ట్రీటీస్ అని ఉంటాయి.